హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు విఎస్ఆర్టీ. ఈ వీడియోలో మనం మన ల్యాప్టాప్ యొక్క మ్యాక్సిమం ర్యామ్ కెపాసిటీ ఎంత ఉంది, అలాగే మన ల్యాప్టాప్లో ర్యామ్ అనేది అప్గ్రేడ్ చేయగలమా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీ ల్యాప్టాప్ సెర్చ్ బార్లో సిస్టమ్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకు టాప్లో సిస్టమ్ అని ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మన ల్యాప్టాప్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే మన ల్యాప్టాప్లో 8 GB వరకు ర్యామ్ అయితే ఇన్స్టాల్ అయి ఉంది. ఒకవేళ ఈ ల్యాప్టాప్లో 16 GB వరకు ర్యామ్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటే 16 GB వరకు ర్యామ్ని అప్గ్రేడ్ చేయగలమా, లేదంటే మ్యాక్సిమం ఎంతవరకు ర్యామ్ని అప్గ్రేడ్ చేయగలమో తెలుసుకోవాలంటే మీ ల్యాప్టాప్లో టాస్క్ మేనేజర్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. టాస్క్ మేనేజర్ ఓపెన్ చేశాక లెఫ్ట్ సైడ్లో పర్ఫార్మెన్స్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి CPU, మెమరీ, డిస్క్, వైఫై, GPU అని కనిపిస్తాయి. ఇక్కడ మెమరీని క్లిక్ చేస్తే మనకి బాటంలో స్లాట్స్ యూజ్డ్ 2 of 2 అని కనిపిస్తుంది కదా. ఈ స్లాట్స్ యూజ్డ్ 2 of 2 ఏంటంటే మన ల్యాప్టాప్లో 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 స్లాట్స్లో కూడా 2 ర్యామ్ కాంపోనెంట్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయి. 2 యూజింగ్లో అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ ర్యామ్ కాంపోనెంట్స్ అనేవి వాటి కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలంటే ఇక్కడ 2 of 2 అని ఉంది కదా, పాయింటర్ని 2 of 2 దగ్గర తీసుకురండి. ఇక్కడ చూడండి, స్లాట్ 1 4GB, స్లాట్ 2 4GB అని కనిపిస్తుంది కదా. టోటల్ 8GB వరకు అయితే మన ల్యాప్టాప్లో ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేసింది ప్రజెంట్. కొన్ని ల్యాప్టాప్స్లో ఇక్కడ స్లాట్స్ యూజ్డ్ దగ్గర 1 of 2 అని కనిపిస్తాయి. ఈ 1 of 2 ఏంటంటే 2 స్లాట్స్ ఉంటాయి. ఆ 2 స్లాట్స్లో ఒక స్లాట్ మాత్రమే యూజింగ్లో ఉన్నట్టు, మిగిలిన 2 స్లాట్ అనేది ఎంటీలో ఉంటే అక్కడ 1 of 2 అని కనిపిస్తుంది. ఒకవేళ 2 స్లాట్ అనేది ఎంటీగా ఉంటే మనం అక్కడ ర్యామ్ని అయితే పర్చేస్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ర్యామ్ని ఇన్స్టాల్ చేసే ముందు ఒకసారి మన ల్యాప్టాప్లో మ్యాక్సిమం ఎంత ర్యామ్ వరకు మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనే విషయం తెలుసుకోవాలంటే మీ ల్యాప్టాప్లో కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేశాక ఈ కర్సర్ ఉన్న ప్లేస్లో అయితే మనం కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. స్మాల్ లెటర్స్లోనే టైప్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను టైప్ చేసినట్టే టైప్ చేయండి. WMIC స్పేస్ MEM ఫిజికల్ స్పేస్ గెట్ స్పేస్ మ్యాక్స్ కెపాసిటీ కామా స్పేస్ మెమరీ డివైజెస్ అని టైప్ చేశాక ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, మనం టైప్ చేసిన దాని కిందనే మ్యాక్స్ కెపాసిటీ వచ్చేసరికి 12582912 అని కనిపిస్తుంది కదా. ఈ వాల్యూ ఏంటంటే మన ల్యాప్టాప్లో మ్యాక్సిమం ర్యామ్ కెపాసిటీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఈ వాల్యూ అనమాట. ఈ వాల్యూ అనేది కేబీల్లో ఉంటుంది, దీన్ని మనం జీబీలోకి మార్చుకోవాలి. ఎందుకంటే ర్యామ్ అనేది 6GB, 8GB, 12GB అని జీబీల్లోనే ఉంటుంది కాబట్టి మనం కిలోబైట్ నుండి గిగాబైట్కి అయితే మనం వాల్యూని మారిస్తే మనకు క్లారిటీగా తెలుస్తుంది. దానికోసం ఈ వాల్యూని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో కన్వర్ట్ KB to GB అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు టాప్లో unitconverters.net అని వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడైతే మనం ఇందాక కాపీ చేసుకున్న వాల్యూ అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, 12GB అని అయితే వాల్యూ వచ్చింది. సో ప్రజెంట్ ఈ ల్యాప్టాప్లో మనం 12GB వరకు ర్యామ్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీ ల్యాప్టాప్లో కూడా ర్యామ్ని ఎంతవరకు అప్గ్రేడ్ చేయగలమో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.